హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిఎస్ఎన్టే ట్రాఫీ రివిజన్ క్లాసెస్. ఈరోజు మనం 6th క్లాస్ తెలుగు 4th లెసన్ లేక టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఇందు నుండి ఖచ్చితంగా బిట్ ఉంటుంది, ఎందుకంటే ఇందులో చార్మినార్ గురించి, నాగార్జున సాగర్, రామప్ప దేవాలయం వెరీ ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి. ప్రతి టెట్ బిట్లో ఈ లెసన్ నుండి ఖచ్చితంగా బిట్ వస్తుంది. ప్రీవియస్ వీడియోలో కూడా నేను సెర్చ్ చేసే చెప్తున్నాను, కాబట్టి డోంట్ మిస్ వీడియో. లేక ఫస్ట్ పాఠ్యభాగ వివరణ ఏంటో చూద్దాం. ఈ పాఠం లేఖ రచన ప్రక్రియకు చెందింది. లేఖలో విషయం ప్రధానం. లేఖలో ఏది ప్రధానం? విషయం ప్రధానం. ఇది వచన రూపంలో ఉంటుంది. లేఖలో వ్యక్తిగత లేఖలు, కార్యాలయ లేఖలు, వ్యాపార లేఖలు, పత్రికలకు లేఖలు తదితర భేదాలు ఉంటాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిఫరెంట్ భేదం ఉంటుంది కదా, ఆ విధంగా. నెక్స్ట్ లేఖ. ప్రియమైన లలితకు, లలిత ఎట్లున్నావు? నేను ఇక్కడ మంచిగున్నా. ఈసారి బతుకమ్మ పండుగ సెలవుల్లో మా బడి పిల్లలం అందరం సంబురంగా విహారయాత్రకు పోయి వచ్చినాం. అక్కడ మేము చూసిన విశేషాల గురించి నీకు ఉత్తరం రాస్తున్నా. ఇక్కడ లలితకు ఉత్తరం రాస్తుంది. లలిత ఎట్లున్నావు? నేను ఇక్కడ మంచిగా ఉన్నా అని వాళ్ళ ఫ్రెండ్ రాస్తుంది. ఏమని రాసిందో, ఏమేమి చూసిందో చూద్దాం. సెలవులో మొదటి రోజే యాత్రకు అన్నీ తయారు చేసుకుని సాయంత్రం బడికి చేరుకున్నాం. అప్పటికే బస్సు వచ్చి సిద్ధంగా ఉంది. రాత్రి భోజనం చేసి అందరం వరుసగా బస్సు ఎక్కినాం. నేను కిటికీ పక్కన కూర్చున్నా. మా అమ్మ నాయనలు జాగ్రత్త చెప్పి టాటా అంటుండగా బస్సు బయలుదేరింది. అందరికీ చెప్పలేని ఆనందం కలిగింది. కొద్దిసేపు ముచ్చట్లాడుకొని బస్సులో నిద్రపోయినాం. నైట్ బస్ ఎక్కిరట, అన్నం తిని అలా మమ్మీకి టాటా చెప్పి ఎక్కడికి వెళ్ళిరు చూద్దాం. ఫస్ట్ నాగార్జున సాగర్. తెల్లారేసరికి నాగార్జున సాగర్ చేరుకున్నాం. బస్సు దిగుతుంటే చల్లగాలి ఒంటికి తాకి మనసు పులకరించింది. అందరం స్నానం చేసి నాగార్జున సాగర్ ఆనకట్ట చూడడానికి పోయినాం. అబ్బా, ఎన్ని నీళ్ళో! పెద్ద సముద్రం వలె కనిపించింది. చూడడానికి 2 కళ్ళు సరిపోలేవు. చెప్పలేని ఆనందం వేసింది. డ్యామ్ చాలా పొడవుగా ఉంది. ఇంత పెద్ద నిర్మాణం ఎట్లా కట్టారా అని ఆశ్చర్యం వేసింది. అక్కడే ఫలహారం అంటే టిఫిన్ తిని స్టీమర్ మీద నాగార్జున కొండ చూడడానికి పోయినాం. నీళ్లపై ప్రయాణం చేస్తుంటే ఎంత సంబరంగా ఉండేదో. స్టీమర్ నదిని చీల్చుకుంటూ పోతుంటే నీటి తుంపరలు నా మీద పడి శరీరం జల్లుమంది. చుట్టూ ఎటు చూసినా నీళ్లే. అటు ఇటు ఎత్తైన కొండలు, మలుపులు తిరిగిన విశాలమైన కృష్ణానది. ఆ ప్రకృతి అందాలు చూసి ఆనందించాల్సిందే కానీ చెప్పడానికి మాటలు రావు. కొండలను దాటుకుంటూ పోయిన కొద్దిసేపటికి స్టీమర్ ఒడ్డున చేరింది. ఇదే నాగార్జున కొండ అని మా సార్లు చెప్పగానే అందరి కేకలతో ప్రాంతానికి నూరు మోగింది. మేమందరం కొండను ఎక్కి చూస్తే అక్కడ విశాలంగా ఉన్న పార్క్ కనిపించింది. ఎన్నో రకాల అందమైన పూల మొక్కలు కనిపించాయి. నాగార్జున సాగరం గురించి చెప్తుంది. నాగార్జున సాగర్ వచ్చిరట, చూసిరు, అంతే. దాని గురించి ఎక్కువ ఏ ఇన్ఫర్మేషన్ లేదు. ముందు చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, అవి ఏంటో చూద్దాం. నెక్స్ట్, మధ్యలో నుండి కొద్ది దూరం పోతే బౌద్ధులకు సంబంధించిన అవశేషాలు, స్తూపాలు కనిపించాయి. ఆచార్య నాగార్జునుడు ఇక్కడ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసిందట. ఇక్కడ ఉన్న మ్యూజియంలో బౌద్ధ మతానికి చెందిన ఎన్నో కళాఖండాలు, వస్తువులను చూసినాం. కొద్దిసేపు పార్కులో కూర్చుని అందరం కలిసి తిని స్టీమర్లో తిరుగు ప్రయాణం అయ్యాం. అక్కడున్న దుకాణాల్లో గవ్వలతో చేసిన వస్తువులు కొనుగోలు వరంగల్కి బయలుదేరినాం. ఇప్పుడు నాగార్జున సాగర్ నుండి ఎక్కడికి బయలుదేరారు? వరంగల్కి బయలుదేరారు. ఇక్కడ నాగార్జున సాగర్ ఏంటి? యూనివర్సిటీ ఉంది. అక్కడ ఏంటి? బౌద్ధ మతానికి చెందిన ఎన్నో ఇట్లేంటి అవశేషాలు, స్తూపాలు కనిపించాయి వాళ్ళకి. నెక్స్ట్ సెకండ్, వరంగల్కి వెళ్ళారు కదా, వరంగల్లో ఏం చేశారో చూద్దాం. తెల్లారేసరికి హన్మకొండ చేరుకున్నాం. అక్కడ ముందుగా 1000 స్తంభాల గుడికి పోయినాం. గుడి చాలా వరకు శిథిలమైంది. కొన్ని స్తంభాలు మాత్రమే మిగిలినాయి. అయినా అద్భుతమైన కండరాలు ఎంత ముద్దుగున్నాయో. అక్కడ పెద్ద నంది విగ్రహం, శివలింగం ఉన్నాయి. అటు తర్వాత భద్రకాళి గుడికి పోయి అమ్మవారికి మొక్కుకొని వరంగల్ కోటకు చేరుకున్నాం. అక్కడ ఏమేమి ఉన్నాయి నాని? వరంగల్ కోటలో, హన్మకొండలో నంది విగ్రహం, శివలింగం ఉన్నాయి. అటు తర్వాత భద్రకాళి గుడికి పోయి అమ్మవారిని మొక్కుకొని వరంగల్ కోటకు చేరుకున్నాం. అక్కడ స్వయంభూ దేవాలయం, కుష్ మహల్, నాట్య మండపం, ఆనాటి శిలాశాసనాలు, విగ్రహాలు కనిపించాయి. స్వయంభూ విగ్రహం, కుష్ మహల్, నాట్య మండపం, శిలాశాసనాలు కనిపించాయి. ఎంత బాగున్నాయో! అవన్నీ చూస్తుంటే ఇంత అందంగా రాతి శిల్పాలు ఎవరు చెక్కారో తెలుసుకోవాలన్న కోరిక కలిగింది. కాకతీయ చక్రవర్తులలో రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు ఇక్కడి నుంచి పరిపాలన సాగించారని మా సార్లు చెప్పారు. అక్కడ కాకతీయ వరంగల్ దగ్గర ఎవరు? రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు పరిపాలన సాగించారని మా సార్లు చెప్పారట. రుద్రమదేవి గొప్ప వీరనారి అని, శత్రు రాజ్యాలతో యుద్ధం చేసి గెలిచిందని, ఆ ప్రాంతాన్ని చక్కగా పరిపాలించిందని చెప్పారు. ఆ కోటంతా కలిగిగా తిరుగుతూ గడిచిన చరిత్ర విషయాలు వింటుంటే మమ్మల్ని మేము మర్చిపోయి రాజుల కాలంలో ఉన్నామా అని అనిపించింది. ఇక్కడ మన తెలంగాణ రాష్ట్ర చిహ్నంతో శిలాతోరణం కనిపించింది. ఇప్పుడు చెప్పండి, శిలాతోరణం ఎక్కడుంది?
హన్మకొండలో ఉంది. అది ఎంత బాగుందో, కాకతీయ రాజుల వైభవానికి అది గుర్తుగా నిలిచింది. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో శిలాతోరణ ఎందుకు పెట్టారు? కాకతీయ రాజుల వైభవాన్ని గుర్తుగా పెట్టారు. ఆ కోట నుంచి నాకు రాబుద్ది కాలేదు. అక్కడ దుకాణం గొంగళ్ళు, తివాచీలు, పెంబర్తులు తయారు చేసిన ఇత్తడి కళాఖండాలు కనిపించాయి. వాటిని చూసి అక్కడ నుండి బయలుదేరినాం. ఇక్కడ ఈ పెంబర్తి, తివాచీలు, గొంగళ్ళు, ఇవి పెంబర్తిలో తయారు చేసిన ఏంటంటే వరంగల్లోనే ఉంటాయి. వీటికి జిఐ ట్యాగ్ కూడా వచ్చింది. ఓకే, నెక్స్ట్ హన్మకొండ నుండి రామప్ప దేవాలయం చేరుకున్నాం. ఆ గుడిని గణపతి దేవుని సేనాని రేచర్ల రుద్రుడు కట్టించాడట. ఇక్కడ చూడండి, రామప్ప దేవాలయం ఎవరు కట్టించారు? గణపతి దేవుని సేనాని రేచర్ల రుద్రుడు కట్టించాడు. ఇక్కడున్న శిల్పాలు ఎంతో అందంగా ఉన్నాయి. ఆ శిల్పాలు మర్చిపోలేని అనుభూతిని కలిగించాయి. అక్కడ ఒక పెద్ద నంది విగ్రహం ఉంది. దాన్ని ఏ దిక్కు నుంచి చూసినా అది వారినే చూస్తున్నట్లు కనిపిస్తుంది. నంది విగ్రహం అట, ఎటు చూశాను కూడా మనల్ని చూస్తున్నట్టు అనిపిస్తుంట. అదే దాని ప్రత్యేకత. అక్కడ రాతిపై చెక్కిన సింహాలు, ఏనుగులు, సింహాలు, హంసలు విగ్రహాలు కూడా నాకు బాగా నచ్చాయి. కొన్ని విగ్రహాలు ధ్వంసం కావడం నాకు బాధ కల్పించింది. అక్కడ రాజుల కాలంలో విగ్రహాలను ధ్వంసం చేశారన్నట్టు యుద్ధాలు జరిగినప్పుడు. అక్కడ నుంచి రామప్ప చెరువుకు చేరుకున్నాం. రామప్ప గుడి నుండి రామప్ప చెరువుకు చేరుకున్నాం. ఇది చాలా పెద్ద చెరువు. ఆ చెరువు నీళ్లు తీయగున్నాయి. ఏ నీళ్లు చెరువు తీయగున్నాయి? రామప్ప చెరువు నీళ్లు. ఆ రాత్రి అక్కడే నుండి తెల్లవారుజామున ప్రస్తుతం జైత్యాల జిల్లాలో ఉన్న బొమ్మలగుట్టకు పోయినాం. ఇక్కడ చూడండి, ఇంపార్టెంట్, జైత్యాల జిల్లాలో ఉన్న బొమ్మలగుట్టలో ఏముందో చూద్దాం. తెలుగు భాషకు కీర్తి ప్రతిష్టలు అందించిన ప్రదేశాన్ని చూడడం మా అందరికీ ఎంతో ఆనందాన్ని కలిగించింది. తెలంగాణ కవి జీన వల్లభుని కంద పద్యాలున్న శాసనాన్ని చూసాం. మన తెలుగులో దొరికిన తొలి కంద పద్యాలు ఇక్కడనే కనిపించాయట బొమ్మలగుట్టలో. అదే ఇది ఇంపార్టెంట్, డిఎస్సిలోనే వచ్చింది బిట్, టెట్లో కాదు, డైరెక్ట్ డిఎస్సిలో. అంటే ఇది ఎంత ఇంపార్టెంటో గుర్తుంచుకోండి. తెలుగు భాషకు కీర్తి ప్రతిష్టలను అందించిన ప్రదేశాన్ని చూడడం మా అందరికీ ఎంతో ఆనందాన్ని కలిగించింది. ప్రాచీన తెలంగాణ కవి అయిన జీన వల్లభుని కంద పద్యాలు శాసనాలు చూసాం. ఇవే తెలుగులో మనకు దొరికిన తొలి కంద పద్యాలు. తెలుగులో దొరికిన తొలి కంద పద్యం ఏంటిది? జీన వల్లభుని కంద పద్యాలు. ఆ పద్యాల ఆధారంగానే మన తెలుగు భాషకు ప్రాచీన హుందా లభించింది. అక్కడ నుండి సింగరేణి బొగ్గును చూడడానికి పోయినాం. ఇక్కడ నుండి ఇక్కడ వరకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. డిఎస్సీలు ఏ విధంగా ఏంటంటే, తెలుగులో మనకు దొరికిన తొలి కంద పద్యాలు ఏది? జీన వల్లభుడు రాసిన కంద పద్యాలు. అవి ఎక్కడ? బొమ్మలగుట్ట. ఏ జిల్లా? జైత్యాల జిల్లా. ఓకే, ఇంపార్టెంట్. ఇక్కడ నుండి జైత్యాల నుండి ఎక్కడికి వెళ్ళారు? సింగరేణి బొగ్గు గనులను చూడడానికి వెళ్ళారట. చూస్తుంటే సిరి వెలుగులు విలజిమ్మే సింగరేణి బంగారం అన్న పాట గుర్తుకొచ్చింది. మేమందరం అక్కడున్న బొగ్గు బావులను చూసినాం. అక్కడ కార్మికులు పడుతున్న శ్రమను గురించి తెలుసుకున్నాం. వీరి కష్టం మన ఇంట్లో విద్యుత్ కాంతిగా మారిందని తెలిసి మనసులో వారికి ధన్యవాదాలు చెప్పుకున్నాం. అక్కడ నుండి బయలుదేరి శాతవాహనుల రాజధాని అయిన కోటిలింగాల చేరుకున్నాం. శాతవాహనుల రాజధాని ఏంటిది? కోటిలింగాల. ఇక్కడ ఇంపార్టెంట్ బిట్, ఇది టెట్లో వచ్చింది. శాతవాహనుల రాజధాని కోటిలింగాల. చేరుకున్నాం. చుట్టూ గోదావరి కనిపించింది. చక్కని ఆహ్లాదమైన వాతావరణం కనిపించింది. గోదావరిలో స్నానం చేసి ఇసుక రేణువులతో ఏర్పడ్డ శివలింగాన్ని దర్శించుకున్నాం. ఇక్కడ కోటి లింగాలని పేరు ఎలా వచ్చిందంటే, కోటి ఇసుక రేణువులతో శివలింగం ఏర్పడింది అక్కడ. అందుకే గోదావరిలో స్నానం చేసి ఇసుక రేణువులతో ఏర్పడిన శివలింగం, కోటి ఇసుక రేణువులతో శివలింగం ఏర్పడింది కాబట్టి అది ఆ ప్రదేశానికి కోటిలింగాలని అప్పుడు అన్నారు పేరు. నాకు తెలిసిన చరిత్ర అంతే. ఇసుక రేణువులతో ఏర్పడిన శివలింగాన్ని దర్శించుకున్నాం. శాతవాహనపు వంశపు తొలిరాజు, ఇది ఇంపార్టెంట్ చూడండి, ఇక్కడ టెట్టుబిట్టు. శాతవాహనపు వంశపు తొలిరాజు ఎవరు? శ్రీముఖుడు. శ్రీముఖుని నాణాలు ఇక్కడ దొరికాయట. ఇక్కడ చూడండి, శాతవాహనుల వంశపు తొలిరాజు ఎవరు? శ్రీముఖుడు. శ్రీముఖుని నాణాలు ఎక్కడ దొరికాయి? కోటిలింగాల్లో దొరికాయి. ఆ విశేషాలన్నీ చూసేసరికి చీకటి పడింది. ఆ రాత్రి అక్కడే తిని హైదరాబాద్కి పోయినాం. ఇప్పుడు కోటిలింగాల నుండి మళ్ళీ ఎక్కడికి వెళ్ళారు? హైదరాబాద్కి వెళ్ళారు. హైదరాబాద్ ఎప్పటి నుంచో హైదరాబాద్ చూడాలనే కోరిక తీరబోతున్నందుకు సంతోషంగా ఉన్నది. అక్కడ చూడవలసిన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. మొదటగా మేము చార్మినార్ చేరుకున్నాం. ఆనాటి రాజు కూలీ కుతుబ్ షా ప్లేగు వ్యాధి నిర్మూలన గుర్తుగా దీన్ని కట్టించారు. ఎవరు కట్టించారు? కూలీ కుతుబ్ షా ప్లేగు వ్యాధి నిర్మూలనకు గుర్తుగా దేన్ని కట్టించారు? చార్మినార్ని కట్టించారు. అద్భుతమైన వాస్తు కళా నైపుణ్యంతో దీన్ని కట్టారు. 4 దిక్కుల 4 గోపురాలు ఉన్నాయి. వీటినే మినార్లు అంటారు. చార్మినార్ ఎక్కి చూస్తే హైదరాబాద్ అంతా కనిపించింది. మనసు గాలిలో తేలిపోయింది. గాజులు, అలంకరణ వస్తువులు, బొమ్మలు, బంగారపు దుకాణాల్లో ఆ ప్రదేశం చాలా రద్దీగా ఉంది. తర్వాత సాలార్జంగ్ మ్యూజియంకి పోయినాం. అక్కడ ప్రాచీన వస్తువులను, పూర్వపు రాజులు వాడిన వస్తువులను ఎన్నిటినో భద్రపరిచారు. హైదరాబాద్లో చార్మినార్ ఎందుకు కట్టారు? ఎవరు కట్టారు? కూలీ కుతుబ్ షా కట్టారు. ఎందుకు? ప్లేగ్ వ్యాధి నిర్మూలన గుర్తుగా కట్టించారు. ఎన్ని మినార్లు ఉంటాయి? 4 మినార్లు ఉంటాయి. అక్కడ నుండి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? మళ్ళీ
సాలార్జంగ్ మ్యూజియంకి వెళ్ళాలి. సాలార్జంగ్ మ్యూజియంలో రాజులు వాడిన వస్తువులన్నింటినో భద్రపరిచారు. అవన్నీ చూస్తూ మా నోటు పుస్తకాల్లో వాటి వివరాలు రాసుకున్నాం. అక్కడున్న వాటిని తలుపులు తీసి గంటలు కొట్టే గడియారం బొమ్మ చాలా బాగుంది. గంటలు కొట్టే గడియారం బొమ్మ చాలా బాగుంది ఎక్కడ సాలార్జంగ్ మ్యూజియంలో. దాన్ని మళ్ళీ మళ్ళీ చూడాలనిపించింది. ఆ తర్వాత గోల్కొండ కోటకు పోయినాం. కోటలో ముఖద్వారం దగ్గర మధ్యలో నిలబడి చప్పట్లు కొడితే చప్పుడు పైన కోట పై భాగానికి వినిపించడం చాలా విశేషం. కోట మధ్యలో నుండి కొడితే చప్పట్లు పైన వినబడడం అది విశేషం అన్నట్టు అక్కడ స్పెషాలిటీ. నెక్స్ట్ గమ్మత్ అనిపించే ముచ్చట. ఈసారి స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఈ కోటలోనే జరిగినాయి. మన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఇక్కడే జాతీయ జెండా ఎగరవేసిండు. అక్కడ నుంచి హుస్సేన్ సాగర్కి చేరుకున్నాం. ఎక్కడి నుండి? గోల్కొండ కోట నుండి హుస్సేన్ సాగర్కి చేరుకున్నారు. వినాయక చవితి విగ్రహాల నిమజ్జనం ఇక్కడనే జరగడం మన టీవీలో చూస్తాం కదా. ట్యాంక్ బండ్ మీద నిలబడి ఉన్న అందాలను చూస్తున్నాం. అక్కడ ఎందరో మహనీయుల విగ్రహాలు, చెరువు మధ్యలో శాంతికి ప్రతిరూపమైన ఎత్తైన బుద్ధుని విగ్రహం కనిపించాయి. ఆ సాయంత్రం బిర్లా మందిర్కి పోయాం. హుస్సేన్ సాగర్ నుండి బిర్లా మందిర్కి వెళ్ళారట. అది పాలరాతితో కట్టిన వెంకటేశ్వరుని గుడి. బిర్లా మందిర్లో ఎవరుంటారు? వెంకటేశ్వర స్వామి గుడి. దగదగ మెరిసే విద్యుత్ దీపాలతో వెలిగిపోతున్న అక్కడి నుంచి చూసే మిలమిల మెరిసిపోతున్న హైదరాబాద్ నగరం కనిపించింది. అక్కడ కొద్దిసేపు కూర్చొని అన్నం తిని జోగులాంబ గద్వాల్ కోటకు బయలుదేరాం. ఎక్కడికి వెళ్ళారండి? బిర్లా మందిర్ నుండి జోగులాంబ. ఇక్కడ ఇంపార్టెంట్ బిట్ ఉందండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఉదయం 9 గంటల సమయంలో గద్వాల్ కోటకు చేరుకున్నాం. కోటను చూడగానే ఆనాటి రాజుల గొప్పదనం తెలుసుకోవాలనిపించింది. దీనికి శతాబ్దాల చరిత్ర ఉందట. 1750 ప్రాంతాల్లో పెద్ద సోమ భూపాలుడు ఈ మట్టి కోటను కట్టించాడట. కోట లోపల చిన్న కేశవ స్వామి గుడి ఉన్నది. గుడి యొక్క మందం 90 అడుగులు. గాలిగోపురం ఇప్పటికే చూపరులను ఆకట్టుకుంటుంది, అంటే చూసేవాళ్ళను ఆకట్టుకుంటుంది అని. ఏంటిది? ఈ గద్వాల్ కోట. ఈ గద్వాల్ కోటలో చిన్న సోమ భూపాలుని ఆస్థానంలో ఎవరు? అష్టదిగ్గజ కవులు, 8 మంది కవులు ఉండేవారు. 8 మంది కవులు ఎక్కడ ఉండేవాళ్ళు? ముందు మనకు తెలిసిన విషయం, శ్రీకృష్ణదేవరాయ కాలంలో ఉండేవారు. కానీ ఇక్కడ చిన్న సోమ భూపాలుని ఆస్థానంలో కూడా అష్టదిగ్గజ కవులు, 8 మంది కవులు ఉండేవారు. కోటంతా తిరిగి విశేషాలు తెలుసుకొని సాయంత్రం వరకు పాలమూరు జిల్లాలోని పిల్లలమర్రికి చేరుకున్నాం. ఎక్కడ నుండి? గద్వాల్ నుండి పాలమూరు జిల్లాలోని పిల్లలమర్రికి చేరుకున్నాం. అక్కడ మర్రి చెట్టు దాదాపు ఆ ఊరంతా పెద్దగా ఉన్నది. పెద్దగా ఉందట మర్రి చెట్టు. అదే విశేషం ఇక్కడ. ఆ చెట్టు కింద తిని అక్కడున్న జింకల పార్కు, అక్వేరియం, మ్యూజియం చూసి ఇంటికి తిరుగు ప్రయాణమైంది. ఇప్పుడు ఇందులో లేఖ ఎవరికి రాసింది? లేఖ ఎవరికి రాసింది? ఆన్సర్ కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.